బరిలకు దిగితే ఇద్దరు సమవుజ్జీలై ఉండాలి. అండర్టేకర్ మీద రిమిస్టీరియోన్ పోటీకి పెడితే మీద పంచులు పడుతుండొచ్చు కానీ ఫైనల్లో గెలుసుడు కష్టమే. ఇక రాజకీయం కూడా గింతే. అందుకే జగన్ దగ్గరున్న బలమైన లీడర్లల్లా బొత్స సత్యనారాయణ సార్ ఒకరు. ఆయనను దెబ్బ కొట్టాలంటే ఆపోజిషన్ వాళ్ళు అంతే బలమున్న లీడర్ ఉండాలిగా. అందుకే గంటా సార్కు గంట గట్టి మరి పంపిస్తుండట చంద్రాల్ సారు. ఏపీలో ఏ మూలకు చూసినా తోపు లీడర్ల టాపు చర్చలే కనిపిస్తున్నాయి. సవాళ్లు తువాళ్ల గాడ్పులే వీస్తున్నాయి. సటైర్లు గ్యాటర్లే కాదు, ఎత్తులు పొత్తులు కూడా మస్తు నడుస్తున్నాయి. అయితే టీడీపీ జనసేనల టీము జగన్ దెబ్బ కొడుతందుకు గట్టి ప్లానే చేస్తున్నారట. జగన్ కొట్టాలంటే ముందు ఆయన టీమును కొట్టాలని పావులు బొమ్మలు అదుపుతున్నారట. జగన్ టీంలో బలంగా ఉన్న బొత్స సత్యనారాయణ సార్ను బోర్ల పడేయాలంటే గంటా శ్రీనివాస్ సార్ని గట్టిగా దింపాలని టీడీపోళ్ళు పచ్చ స్కెచ్ తోటి పక్కా ప్లాన్ వేసిరట. బొత్స సత్యనారాయణ సార్ ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి నిలబడుతున్నాడు. చీపురుపల్లిలో సత్యనారాయణ సార్కు సమబుజ్జి అంటే గంటా శ్రీని సారేనట. అందుకే చీపురుపల్లిని స్వీప్ చేసి వైసీపీకి వణుకుడు పుట్టిస్తందుకు గంటా సార్ మెడలో ఒక గంటను కట్టినట చంద్రాల సారు. చీపురుపల్లిలో బొత్స సార్ 3 సార్లు గెలిచిండు. గంటా సారేమో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. కానీ అవన్నీ వేర్వేరు జాగాలో గెలిచిండు. ఓసారేమో సోడవరంకి వెళ్ళి, ఇంకోసారేమో అనకాపల్లికి వెళ్ళి, అట్లనే ఓసారి భీమిలికి వెళ్ళి, పోయినసారి విశాఖ ఉత్తరంకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిండు. ఇట్లా తాపతాపకు తావు మార్చుకుంటా పార్టీలను ఆపద్ బంధువులే కాదుకుంటుండు కాబట్టి ఈసారి ఎక్స్పెరిమెంట్ చేసి బొత్స సత్యనారాయణ సార్ మోటార్ను బోర్కు తెప్పియాలని చూస్తున్నారట. ఏమో అయ్యే పనేనా ఇది అని చంద్రాల సారే ఇంకోసారి మంచిగా ఆలోచన చేస్తే బాగుంటుందేమో.